హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్ ఫ్రమ్ చీరాల. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది. అదేంటంటే మన దేశానికే ఎంతో పేరు తెచ్చిన ప్రపంచంలోనే అతి విలువైన అందరికీ తెలిసిన పేరు అదే మన కోహినూరు వజ్రం. అది అంటే ఆ వజ్రం గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి అసలు అది ఎక్కడ దొరికిందో చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో కొల్లూరు అనే గ్రామంలో దొరికిందని అంటారు. ఇది కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడి ఆధీనంలో ఉండేదని, తర్వాత చాలామంది చేతులు మారుతూ ఇప్పుడు ప్రస్తుతం బ్రిటన్ రాజకుటుంబం చేతిలో ఉందని ఇది మీ అందరికీ తెలిసిందే. ఇది దొరికినప్పుడు 200 పైగా క్యారెట్ బరువు ఉండేదని, చేతులు మారిన ప్రతిసారి వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా దాన్ని కట్ చేసి వారు అలంకరించుకునేవారని, చివరికి అది ఇప్పుడు 105 క్యారెక్టర్లకి తగ్గిపోయిందని అందరికీ తెలుసు. తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకోండి. అరే బాబు, అసలు ఇప్పుడు ఈ సోది మాకెందుకు అంటారా? విషయం లేకుండా నేను ఎలా చెప్తాను? ఇప్పుడు నేను ఆ కొల్లూరు గ్రామానికే వెళ్తున్నా, మిమ్మల్ని తీసుకెళ్తున్నా. మమ్మల్ని ఎలా తీసుకెళ్తాం అనుకుంటున్నారా? నేను వెళ్తే మీరు వెళ్ళినట్టే కదండి. నేను వెళ్తే ఊరుకోనుగా, అంతా రికార్డ్ చేసి మీకు చూపిస్తాను కదా. అయితే అసలు ఎప్పుడో దొరికి దేశం దాటిపోయిన కోహినూర్ డైమండ్ దొరికిన ప్రదేశానికి ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అనేక మీ డౌట్. చెప్తా. అసలు విషయం ఏంటంటే, ఇప్పటికీ అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి. వజ్రాల వేట జరుగుతూనే ఉంది. అలాగే రోజుకి ఎవరో ఒకరికి దొరుకుతూనే ఉన్నాయి. మరి అలాంటి ప్రదేశాన్ని మనం చూడాలిగా. అన్నట్లు మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎప్పటి నుంచో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా చేసుకోండి. అదేనండి సబ్స్క్రైబ్. ఎందుకంటే మీ ప్రోత్సాహమే కదా మాకు ఊపునిచ్చేది. మేము రెచ్చిపోయి ఇంకా కొత్త వీడియోలు చేసేది. ఇంకా వీడియోలోకి వెళ్తే, మొదటగా నేను చీరాల నుంచి వెళ్తున్నాను కనుక చీరాల నుంచి ఎలా వెళ్ళాలో చెప్తూ మిగిలిన ప్రాంతాల వారు రావాలంటే ఎలాగో కూడా చెప్తాను. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. ఎందుకంటే చాలా కష్టతరమైన జర్నీ. అలాగే కొల్లూరులో కూడా చాలా భయానక సంఘటనలు జరిగాయి. ముందు వీడియోలో మీరే చూస్తారు. చీరాల నుండి నరసరావుపేట కానీ సత్తెనపల్లి కానీ బస్సులు ఉంటాయి. ఏదైనా పర్వాలేదు, బస్సు ఎక్కండి. నరసరావుపేట బస్సు అయితే నరసరావుపేటలో బస్సు దిగి మళ్ళీ సత్తెనపల్లి బస్సు ఎక్కాల్సి ఉంటుంది. సత్తెనపల్లి చేరుకున్నాక ఇక్కడ అచ్చంపేట లేదా మాదిపాడు బస్సులు ఉంటాయి. అయితే మాదిపాడు వెళ్ళాలంటే అచ్చంపేట మీదుగానే వెళ్ళాలి. సో అచ్చంపేట బస్సు ఎక్కినా మీరు మళ్ళీ మాదిపాడు బస్సు కోసం వెయిట్ చేయాలి. అదే మీరు డైరెక్ట్గా మాదిపాడు బస్సు క్యాచ్ చేసి వెళ్ళారంటే అది మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. పొద్దునెప్పుడో 11ంటికి బయలుదేరితే ఎట్టకేలకు మాదిపాడు చేరుకున్నా. ఇదే మాదిపాడు బస్ స్టాప్. ఈ చుట్టుపక్కల పరిసరాలు. ఇక్కడ దగ్గరలో టెంపుల్ కూడా ఉంది. అవకాశం దొరికితే ట్రై చేస్తా. మాదిపాడు చేరుకున్నాక బాగా ట్రావెల్ చేసి అలసిపోయాం కదా అని బస్ స్టాప్ దగ్గర లెమన్ సోడానో లేదా సుగంధ సోడానో తాగదామని అనుకున్నారు. దెబ్బతింటారు. ఎందుకంటే టేస్ట్ అసలు బాగోదు. పైగా 25 రూపీస్ అంట. ఇప్పుడు చీరాల నుంచి చెప్పాను కదా, గుంటూరు నుంచి ప్లస్ ఇంకా వేరే అంటే గుంటూరు నుంచి చెప్తే చాలు, అది మెయిన్ సిటీ కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది. గుంటూరు నుంచి అయినా సరే సత్తెనపల్లి వచ్చి సత్తెనపల్లి నుంచి మాదిపాడు రావాల్సిందే. సో మీకు ఈ రూటు మాదిపాడు దాకా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా వీడియోకి వస్తే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అంతా ట్విస్ట్. ఇదే మాదిపాడు విలేజ్. ఇక్కడ మన దోస్త్ ఒకడు ఉన్నాడు. అక్కడి నుంచి బైక్ వేసుకొచ్చాడు. ఈ బైక్ చూడండి అసలు పోలా. ఇంకేం చూశారు? అప్పుడే ఇంకా ఉందా సినిమా. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి వెళ్ళాలి మనం మాదిపాడు నుంచి. ఆ రోడ్లు చూడండి అసలు. అది పులిచింతల ప్రాజెక్టు ఒకవైపు తెలంగాణ, మరొక వైపు ఆంధ్ర ఉంటుంది. రోడ్లు అయితే అసలు 2 చోట్ల అస్సలు బాగలేదు. వెళ్ళే దారిలో ఇదే పులిచింతల ప్రాజెక్ట్ ఎంట్రన్స్. ఇది ఒకసారి మీరు చూడవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చేప్పటికి. ప్రాజెక్ట్ అవతల పక్క నీరేం లేదు, ఎందుకంటే అవతల పక్క స్టోరేజ్ ఉంటుంది కాబట్టి. ఇది ప్రాజెక్ట్ పై భాగం. అంటే ఈ ప్రాజెక్ట్ మీద నుంచే మనం రోడ్ దాటి వెళ్ళాలి. గేట్స్ అన్నమాట ఇవి.
ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది. ఇక్కడ మీరు పవర్ ప్లాంట్ చూడవచ్చు. ఇంకా టర్బైన్స్లో నుంచి వచ్చే పవర్ మొత్తం ఇక్కడ స్టోర్ చేసి సప్లై చేస్తారు. మీరు దగ్గర నుంచి చూడవచ్చు పవర్ ప్రాజెక్ట్ మొత్తం. ఒక పక్క చూశారు కదా, ఇది రెండో పక్క కూడా చూడండి. ఇది ప్రాజెక్ట్కి ఎడమ వైపు దూరంగా ఎక్కడో చేపల వేట జరుగుతుంది చూడండి. చిన్న చుక్కలాగా కనబడుతున్నాడు. ఇది ఇప్పుడు మనం వెళ్ళబోయే ఊరు ఈ కృష్ణా నదిలోనే ఉంటుంది. ఈ కొండ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎట్లా ఉందో ప్రాజెక్ట్కి. ఆ కొండ ప్రాంతం మొత్తం ఆంధ్రాలో ఉన్నట్టు. కొండ దాటితే తెలంగాణ. ఇప్పుడు మనం తెలంగాణలోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రాలోకి వెళ్ళాల్సి వస్తుంది. అది డైమండ్స్ దొరికే ప్లేస్కి వచ్చేసాం. ఇది యాక్చువల్గా ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీరు మాదిపాడు నుంచి డైరెక్ట్ ఆటో కానీ లేదంటే సర్వీస్ ఆటోలు చాలా కష్టం. డైరెక్ట్ ఆటోనే బెస్ట్, లేదా సొంత వెహికల్స్ ఉంటే ఇంకా మంచిది. మాట్లాడుకొని ఈ స్పాట్కి రావాలి. చూశారు కదా, ఇదే బోటింగ్ పాయింట్. అంటే ఇక్కడ నుంచి బోట్లు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చాలామంది జాలర్లను చూడవచ్చు. వీళ్ళు చేపలు పట్టుకోవటం జీవనోపాధి వీళ్ళు సాగిస్తుంటారు. ఒక జాలర్ని మేము బతిమలాడుకుంటే అతను మమ్మల్ని తీసుకెళ్తానికి ఒప్పుకున్నాడు. వీళ్ళు మ్యాక్సిమం అటు తీసుకెళ్తానికి ఒప్పుకోరు. చూడండి బురద. గజ దొంగ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్లో ఎన్టీ రామారావు కానీ అడుగులు వేసుకుంటూ వెళ్ళినట్టు వాళ్ళు వేసిన అడుగుల్లోనే వేయాల్సి వస్తుంది. వేరే చోట వేసామంటే అంతే, జారి ఎక్కడ పడతామో కూడా తెలియదు. వాళ్ళు మాత్రం సరా వెళ్ళిపోతున్నారు. మనకు కొంచెం వీడియో తీసుకుంటా వెళ్తాం కదా, లేట్ అవుతుంది. చూడండి కృష్ణా నది ఒడ్డున ఈ కుంట, ఇది మంచినీటి కుంట. ఇది ఎవరో తవ్వినట్టుంది కదా, నిజంగానే తవ్వారు. కోహినూరు వజ్రం దొరికిన తర్వాత ఈ ప్రాంతం దాని విలువ తెలిసి బ్రిటిష్ వాళ్ళు పెద్ద పెద్ద మిషనరీలు తెచ్చి జల్లెడబట్టి దొరికిన ఎక్కువ క్యారెట్ డైమండ్స్ మొత్తం పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ మిగిలిన కొద్దో గొప్ప ఇప్పుడున్న పీపుల్ మొత్తం వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు ఇదే మనం వెళ్ళబోయే బోటు. అయితే వాళ్ళని చాలా బతిమలాడితే కానీ రాలేదు. ఎందుకంటే వాళ్ళకి లేనిపోయిన ఇష్యూస్ కదా. వాళ్ళు జాలర్లు, వాళ్ళు చేపల వేట మీద జీవనం కొనసాగిస్తారు. అసలు వాళ్ళు వీడియో తీయడానికి కూడా ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి లేనిపోయిన ఇష్యూస్ వస్తాయని. ఇది చూసి వాళ్ళు చెప్పే నిజానికి అయితే ముత్యాలు దొరికి వాళ్ళు చెప్పు అనుకున్నాను, కానీ అది కాదు. అవి చక్కగా తిరుగుతున్నాయి ఇసుకలో కూడా. ఇదే బోటు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడే అవతలకి వెళ్తున్నాం. మేము వెళ్తా ఉన్నాం బోట్లో. అయితే అక్కడ చనిపోయిన చేప ఒకటి కనపడింది. ఇప్పుడు మీరు చూసారా, ఇది మాత్రమే ఒరిజినల్ కృష్ణా నది. అయితే ఆ ప్రాజెక్ట్ కట్టినప్పుడు వాటర్ ఎక్కువైపోయి ఇక్కడ మొత్తం 8 గ్రామాలు మునిగిపోయినాయి అంట. వాళ్ళు మొత్తం నిరాశ్రయులయ్యి ఎటోళ్ళటు వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము వస్తున్న బోట్ అతను మాత్రం ఈ ఊరికి కొంచెం దగ్గరలో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక 5-6 మాత్రమే అక్కడ నివసిస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోయారు. కొద్ది భాగం మాత్రమే కృష్ణా నది, మిగిలిందంతా ఇది వరద నీరు. కనిపించేదంతా వరద నీరు. ఆల్మోస్ట్ మనం చేరుకున్నాం. కనపడేదే దూరంగా ఆ గట్టుకి రీచ్ అవుతున్నాం. ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న వజ్రాలు దొరికే ప్లేస్, అలాగే మన దేశానికి పేరు తెచ్చిన కోహినూర్ డైమండ్ దొరికిన కొల్లూరు అనే గ్రామానికి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. ఈ గ్రామం అంతా మునిగిపోయేటోళ్ళు అటు వెళ్ళిపోయారు పాపం. అయితే ఈ డైమండ్స్ దొరికే ప్లేసు పంతులు గారి పొలం అంటారంట. పంతులు గారి పొలం అని ఎందుకంటారంటే ఆయన బడిలో పంతులు, అందుకోసం. ఆయన పొలంలో ఫస్ట్ అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత స్టోరీ చెప్తున్నాను నేను. ఆయన పొలానికి వెళ్ళేటప్పుడు రోజు ఈ మార్గం నుంచి వెళ్ళేవాడంట. ఇప్పుడు వాటర్ కనిపిస్తుంది కదా, ఈ ప్రాంతం మొత్తం ఒకప్పుడు పొలాలు ఉండేవి. ఆ పొలాలు మొత్తం వాటర్తో మునిగిపోయి ఇప్పుడు మనకి వాటర్ కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడే దిగాము, ల్యాండ్ అయ్యాము. చూడండి, ఇవన్నీ వజ్రాల కోసం తవ్విన గుంతలు. ఇవి ఇట్లా గుంతలు తవ్వేసి ఆ మట్టిని తీసుకొని జల్లెడ ఉంటుంది కదా, జల్లెడ కానీ ఈ శాండ్ ఫిల్టర్ చేసే మెస్సులు ఉంటాయి, ఆ మెస్సుల మీద తీసుకుపోయి
వాటర్లో పక్కనే కృష్ణానది ఉంది కాబట్టి ఆ కృష్ణానదిలో వీళ్ళు ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేస్తే కొంచెం గట్టిగా అంటే పెద్దగా ఉన్న రాళ్ళు మొత్తం ఫిల్టర్ అయిపోతాయి. ఆ ఫిల్టర్ అయిపోయిన రాళ్ళల్లో మళ్ళీ వీళ్ళు డైమండ్స్ వేట స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అంత మట్టితోటి ఇసుకతోటి కలిసి ఉంటుంది కాబట్టి దాన్ని వాటర్ తోటి ఫిల్టర్ చేసేసి మొత్తం దుమ్ము ధూళి మొత్తం వాటర్లో కలిసిపోయి ఓన్లీ రాళ్ళు మాత్రం మిగులుతాయి. ఆ రాళ్ళను ఫిల్టర్ చేసుకొని అందులో డైమండ్స్ ఏమైనా ఉంటే ఇవి సపరేట్ చేసేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఒక 10 days నుంచి 15 days ఉండడానికి ప్లాన్ చేసుకొని వస్తారు. ప్లాన్ చేసుకొని వచ్చి ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి ఫుడ్ అవన్నీ వండుకోవటం మొత్తం సెటప్ చేసుకుంటారు. ఇక్కడ వాటర్ కూడా కుంతలు ఉన్నాయి. వాటర్ కుంతలు, ఆ వాటర్ కుంతల్లో నీళ్ళు పట్టుకుంటారు. అది చూస్తున్నారు కదా దూరంగా అట్లా షెడ్లు వేసుకుంటారు. టెంట్లు బట్టలు తీసుకొని వచ్చేసి టెంట్లు వేసుకుంటారు. దగ్గరకు పోయి వీడియో తీయట్లేదు, ఎందుకంటే చాలామంది ఇంట్లో చెప్పకుండా సీక్రెట్గా వస్తుంటారు. వాళ్ళ వల్ల ఏమన్నా మనం వీడియో తీసి యూట్యూబ్లో పెడితే వాళ్ళకి ఏదన్నా ఇష్యూస్ అవుతాయని వాళ్ళకి భయం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం 10 days 15 days కంపల్సరీ ఉంటారు. చూడండి, ఇది చుట్టుపక్కల ప్రాంతం. ఇక్కడ బేసిక్గా 2 చోట్ల బాగా దొరుకుతున్నాయి. ఇప్పుడు కొల్లూరు అనేది బాగా పాపులర్ ప్లేసు. ఎవరికైనా కొల్లూరు వజ్రాలంటే ఇంకా అది కోహినూర్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, లేదా వేరే కారణాలు అయి ఉండొచ్చు. కొల్లూరు డైమండ్సే బాగా పేరులో ఉంది. ఇంకోటి గద్దలకొండ అనే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో కూడా దొరుకుతాయి అంట, కానీ అక్కడ కొంచెం రిస్క్ ఎక్కువ అని ఎవరు వెళ్ళట్లేదు. వెళ్ళినా కానీ నైట్ స్టే చేయడానికి ఎక్కువ ఇష్టపడరు. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉంటుంది. ఎందుకంటే ఈ పక్కనే కొండ చిలువలు కానీ పాములు కానీ లేదు, ఇక్కడ 2 ముసళ్ళు కూడా ఉంటున్నాయి అనేసి మేము విన్నాము. మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి వచ్చిన పని మీద ఫోకస్ పెడదాం. ఇదిగోండి గుంత, ఇక్కడ రాళ్ళు ఇగో ఇట్లా డిఫరెంట్ కలర్స్. అంటే డైమండ్స్ అంటే వైట్లోనే దొరుకుతాయనేం లేదు, డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటాయి. వైట్లోనే దొరకాలి అనేం లేదు. అయితే వీళ్ళు వీడియో తీయట్లేదు, అందుకని వాళ్ళకి కనపడకుండా కొంచెం తీస్తున్నాను. అందుకే మీకు అంత కరెక్ట్గా కనిపించట్లేదు. మీకు గుడారాలు కనిపిస్తూనే ఉండొచ్చు. ఈ నైట్ టైం కూడా ఇక్కడే స్టే చేస్తారు వీళ్ళు. వాటర్ ఇక్కడ ఉన్న వాటర్ కుంతల్లో తాగుతారు, స్నానాలు ఇక్కడే. అయితే ఫ్యామిలీలకు వచ్చేస్తున్నారు. మొత్తం ఫ్యామిలీ మొత్తం అక్కడే స్టే చేసి, కొంతమంది అయితే అసలు ఆశ్చర్యం, స్కూల్ పిల్లల్ని కాలేజీ పిల్లల్ని కూడా మానిపించి స్కూల్ కాలేజీకి తీసుకొచ్చి ఇక్కడే వెతుకుతున్నారు. అయితే దొరుకుతున్నాయి, రోజుకి 1 లేదా 2 రోజులకు ఒకటన్నా దొరుకుతున్నాయి. అందుకనే వాళ్ళు అంత రిస్క్ చేసి వెతుకుతున్నారు వచ్చి ఇక్కడ. దొరికిన వాళ్ళు గుడిచప్పుడు కాకుండా ఇంటికి వెళ్తున్నాము, వాళ్ళు పిలుస్తున్నారు వీళ్ళు పిలుస్తున్నారు అని ఏదో వంక పెట్టేసుకొని ఎస్కేప్ అవుతారు. వెళ్ళిపోయి దానికి సంబంధించిన వ్యాపారస్తులు ఉన్నారు, మార్వాడీస్, వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర ఈ క్యారెట్ ఎంత ఉందో చెక్ చేయించుకొని, క్యారెట్ లోపు ఉంటే మాత్రం ఒక 10,000 15,000 అంతే వస్తుందంట రేటు. క్యారెట్ దాటి ఉంటే మాత్రం మంచి రేట్లు పడుతున్నాయి. అయితే మేము రావడానికి ఒక 15 రోజుల ముందు కూడా 6 క్యారెట్ డైమండ్ దొరికిందంట ఒకరికి. 6 క్యారెట్ అంటే అది రేట్ ఎంత పడి ఉంటుందో. అతను మళ్ళీ తిరిగి రాలేదు. అతను మళ్ళీ తిరిగి వస్తే కానీ ఎంత రేటు పడింది అనేది మనకు తెలియదు. అతను వెళ్ళి కూడా 15 రోజుల దాకా అయింది అన్నారు, 10 రోజులు 15 రోజులు అన్నారు. చూడాలి మరి ఆ రేట్ ఎంత పడిందో. తెలిస్తే నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ డ్రింకింగ్ వాటర్ తాగేది అంటే మంచినీరు కుంట అన్నమాట ఇది. అక్కడ దారి కూడా మీకు కనిపిస్తుంది కదా, ఇందులోనే వీళ్ళు రోజు వాటర్ తాగుతారు. ఆ కిందకి దిగి బాటిల్స్లో కానీ బకెట్స్లో కానీ పట్టుకొని ఇంకా అవి తాగడానికి యూజ్ చేసుకుంటారు. స్నానం మాత్రం కృష్ణానదిలోనే చేస్తారు, మంచినీళ్ళది కాబట్టి దీని జోలికి అంటే ఎటువంటి వేరే చేయరు. ఇక్కడ మీకు కనిపించే ఈ దేవత అక్కమ్మ దేవత అంట. వీళ్ళు రోజు ఇక్కడ పూజలు చేస్తున్నారు. మాకు డైమండ్స్ దొరకాలి, పెద్ద పెద్ద డైమండ్స్ దొరకాలని. ఆ విగ్రహం వదిలేసి ఆ చుట్టుపక్కల మొత్తం చూడండి, ఆ కుంతలు ఎట తీసి పెట్టేశారు. మొత్తం ఏదో సెలెక్టివ్ ప్లేసులు తీసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకుంటూ వెళ్తున్నారు. మరి వాళ్ళు ఏమో గెస్ కొడుతున్నారేమో ఇక్కడ ఉండొచ్చు అని.
ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇక్కడ చెట్లన్నీ పాడైపోయి ఉన్నాయి. అంటే ఇది 11 సంవత్సరాల నుంచి నీళ్ళల్లో మునిగి ఉండటం వలన చెట్లన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారు? మొదట్లో చెప్పాను కదా ముసలి ఒకటి ఉందని, దాన్ని చూడటానికి వెళ్తున్నాం. ఇప్పుడు దాకా ముసలి అయితే కనపడలేదు, కానీ దాని అడుగుజాడలు మాత్రం కనపడినాయి. ఇక్కడ మీరు చూడవచ్చు చారలో అడుగులు, నీళ్ళలోకి వెళ్ళిన మచ్చలు, అంటే నీళ్ళలోకి వెళ్ళేటప్పుడు పడిన అడుగు జాడలు ఇవి. ఇక్కడ చూడండి పడుకున్న ప్లేస్ ఇది. అది అడుగు కనపడిందా మీకు? ఇక్కడ దూరంగా ముసలు ఉంది చూడండి, అదిగో ఆ పేరు పడిన ప్లేస్లో ఇప్పుడు దూకిద్ది చూడండి. అది ఫ్రెండ్స్, వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని ఈ 2 పార్ట్లుగా ప్లాన్ చేశాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మేము ఇంకో జంతువుని చూసాం. ఆ జంతువు గురించి, అసలు డైమండ్స్ మేము ఉన్న టైంలో దొరికినాయా లేదా, దొరికితే ఎన్ని దొరికినాయి, అది ఎలా ఉందనేది నేను వచ్చే వీడియోలో మీకు చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను, ప్లస్ మునిగిపోయిన గ్రామము, అలాగే మీకు రియల్ డైమండ్ కూడా నేను చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీ గణేష్ ఫ్రమ్ చీరాల.